మనమందరం కూడా మన జీవితంలో చాలా గొప్పగా ఉండాలి, మనం అనుకున్నటువంటిది సాధించాలి, మన పనిలో విజయాన్ని సాధించాలి. అంతేకాకుండా మనం చేసే పనిలో అందరికన్నా బాగా చేయాలి, గొప్పగా చేసినట్టుగా అనిపించుకోవాలి అని మనం అనుకుంటా ఉంటాం. అది మంచిదే, కానీ అలా అవ్వాలి అంటే మనం ఒక పని చేయాలి. అదేంటంటే మన స్వబుద్ధిని మనం ఆధారము చేసుకొనకూడదు. చాలాసార్లు మన సొంత బుద్ధిని, మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఆ పనిని మనం చేయాలనుకున్నప్పుడు మనం ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయలేం. కానీ నువ్వెప్పుడైతే సర్వశక్తుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మీద ఆధారపడతావో, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచి కొనసాగుతావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు చేసే పని గురించి నీ సొంత జ్ఞానం ఉపయోగించకుండా, నీ స్వబుద్ధిని ఉపయోగించకుండా ఆస్క్ గాడ్ ఫర్ గైడెన్స్. దేవుని జ్ఞానం కోసం, దేవుని యొక్క గైడెన్స్ కోసం మనం దేవుణ్ణి అడిగే వారముగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మనం ఏం చేసినా దేవుని గైడెన్స్ ద్వారా, దేవుని ఆలోచన చొప్పున, దేవుని జ్ఞానం ద్వారా మనం చేయాలి. అది మనకు రావాలంటే మనం దేవునితో మాట్లాడాలి, దేవునితో ఒక సంబంధాన్ని కలిగి జీవించాలి. అలా ఉన్నప్పుడు పరలోక జ్ఞానం మనకు వస్తుంది, దైవ నడిపింపు మనకుంటుంది. నువ్వు ఏమి చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని దేవుడు చెప్తారు చాలా స్పష్టంగా. ఆయన మాట్లాడే దేవుడు, జీవము కలిగిన దేవుడు, నిన్ను నడిపించే దేవుడు ఆయన, నీతో పాటు ఉండే దేవుడు ఆయన. ఎందుకు దిగులు? నీ అంతట నువ్వే ఎందుకు చేయాలనుకుంటావు? సతమతం అవుతావు, చిక్కుల్లో పడతావు. దేవుని మీద ఆధారపడు, దేవునికి ప్రార్థించు. ఆస్క్ గాడ్ ఫర్ గైడెన్స్. గాడ్ విల్ గివ్ యూ ద హెవెన్లీ విజ్డమ్. ఆయన పరలోక జ్ఞానాన్ని నీకు ఇస్తారు. అప్పుడు నువ్వు ఆ పనిని ఎంత ఫాస్ట్గా, ఎంత చక్కగా ప్రారంభించావో అంతే చక్కగా, అంతే ఫాస్ట్గా దాన్ని ముగించగలుగుతావు. ఎందుకంటే నీకు సహాయం చేసేది ఎవరో తెలుసా? సర్వశక్తుడైనటువంటి దేవుడు, ఎల్ షడాయ్. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, అదేవిధంగా సర్వజ్ఞాని, ఓమ్నిసెంట్. కాబట్టి ఆయన జ్ఞానానికి మించి ఏ జ్ఞానం ఉండదు. కాబట్టి నువ్వు తలపెట్టిన పని సంపూర్తిగా ముగించుకుంటావు. దేవుని సహాయం నీకు దొరుకుతుంది. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయను. అప్పుడు నువ్వు ఏం చేస్తావో దాన్ని సంపూర్తిగా నువ్వు చేయగలుగుతావు దేవుని సహాయం ద్వారా, దైవిక నడిపింపు ద్వారా. ఇంకెందుకు? దేవునికి ప్రార్థన చేద్దామా, దేవుణ్ణి అడుగుదామా, దేవుని జ్ఞానం అడిగి పొందుకుందామా? ఎందుకంటే దేవుడు చెప్తారు, ఎవరికైతే జ్ఞానం కొద్దుగా ఉందో వారు నన్ను అడిగినప్పుడు నేను నా పరలోకపు జ్ఞానంతో వారిని నింపుతాను. దేవునికి పార్షియాలిటీ ఉండదండి. మనుషులకి రకరకాల పార్షియాలిటీస్ ఉంటాయి, చెప్పలేనన్ని పార్షియాలిటీస్. కానీ దేవుడికి ఏది ఉండదు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను అనుసరిస్తారో వారిని దేవుడు ఇప్పుడు వదిలిపెట్టరు, వారిని నడిపిస్తారు, వారితో ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక వాక్యం ద్వారా మనం బలపరచబడి దేవుని జ్ఞానాన్ని పొందుకుందాం, దేవునిలో నడుద్దాం. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.